నీలవేణితో ఆ సంతోషం ఉండదు అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అన్ని పనులు నచ్చాలని అందరికీ నచ్చేలా చేస్తూ కూర్చుంటే మనం జీవితంలో ఏది చేయలేం డాడీ. నీకు తారక్ ఎలాగో ఇష్టం లేదు, తారక్తో కలిసి జీవించడానికి నీ మనసు ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు విడాకులు తీసుకుంటే సరిపోతుంది కదా. అమ్మా నిలవేణి, ఇలా రామ్మా. నీ మౌనమే ఇప్పుడు నీకు శత్రువుగా మారుతుంది. నీ నిశ్శబ్దమే నీ మీద యుద్ధం చేస్తుంది. నీ నిశ్శబ్దం ఇలాగే కొనసాగితే నిన్ను ఖచ్చితంగా తారక్కి దూరం చేస్తుంది. ఈ ఇంటి కోడలు అనే స్థానాన్ని నీకు లేకుండా చేస్తుంది. నీ మౌనం నీ జీవితంలో ఎన్ని రకాల పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తుంది. అది నీకు అర్థమవుతుందా? నా మౌనం నా జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా మరొకరి జీవితంలో వెలుగులు చల్లితే నాకదే చాలా అయ్యగారు. వెలుగా? ఎవరి జీవితంలోకి వెలుగొస్తుంది? ఎవరి జీవితానికి మంచి జరుగుతుంది? తారక్ సార్ జీవితానికి. తారక్ జీవితం ఏ విధంగా బాగుపడుతుందని అనుకుంటున్నావు? ఏ విధంగా మెరుగుపడుతుందని అనుకుంటున్నావు? వాడు కోరుకున్నది నిన్ను, వాడు కలిసి బతకాలనుకున్నది నీతో. ఇవన్నీ వదిలేసి ఈరోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నిజానికి వాడి దారి మారేలా చేసింది నువ్వు. మరొకరి వైపు కన్నెత్తి చూసేలా చేస్తుంది నువ్వు. ఇక్కడ మారాల్సింది, మలుపు తిరగాల్సింది తారక్ జీవితంలో కాదు, నీ పద్ధతిలో, నీ ఆలోచన తీరులో. ఏదేమైనా ఇప్పుడు తారక్ సార్ ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకుంటున్నారు కదా, ఆయనకి తగిన వాళ్ళని ఎంచుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇంకా ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నారయ్య గారు? అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందమ్మా? ఇప్పుడు నువ్వు కాదు అనడం వల్ల, నువ్వు కన్నెత్తి చూడకపోవటం వల్ల, నువ్వు మౌనాన్ని విడిచి బయటికి రాకపోవటం వల్ల వాడు అర్చనని తన జీవితంలోకి ఆహ్వానిస్తా అంటున్నాడు. అర్చన వాడి భార్య అయితే వాడి జీవితంలో సంతోషం మొత్తం పోతుంది. ఈ కుటుంబంలో ఉన్న ఆనందం మొత్తం హరించుకుపోతుంది. అదేనా నువ్వు కోరుకున్నది? అదేనా నువ్వు తారక్కి చేయబోయే మంచి? అది కాదయ్య గారు. చూడు, నువ్వేదో త్యాగం చేయాలనుకుంటున్నావు. ఆ త్యాగంతో తారక్ జీవితాన్ని మార్చేద్దాం అనుకుంటున్నావు. కానీ నీ త్యాగానికి ఎలాంటి ప్రతిఫలం దక్కదు. పైగా నీ వల్ల తారక్ జీవితం అంధకారం అవుతుంది. అది నీకు అర్థం కావట్లేదు. తారక్ సార్ అర్చనమ్మ గారిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నా ఈలోపే స్వేచ్ఛ గురించి బయటపడుతుంది. అప్పుడు తారక్ సార్ స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటారు. అప్పుడు తారక్ సార్ సంతోషంగా ఉంటారు కదా. మాట్లాడు నిలవేణి. వాడి జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటున్నావా? వాడి భవిష్యత్ అంతా ఒక చీకటి గుహలా మిగిలిపోవాలని కోరుకుంటున్నావా? అలా అని నేను ఎలా కోరుకుంటాను అయ్యగారు? నేను ఏనాడైనా సరే తారక్ సార్ మంచిని, ఈ కుటుంబ బాగుని కోరుకుంటాను. అంతే తప్ప ఏనాడు చెడుని కోరుకోను. చెడు కోరుకోను అంటున్నావు, కానీ పరోక్షంగా నువ్వు చేస్తున్నది అదే. నువ్వెప్పటికీ నీ మౌనం విడిచిపెట్టకపోతే తారక్కి, అలాగే ఈ కుటుంబానికి ద్రోహం చేసిన దానిలా మిగిలిపోతావు. ఈనాడు తారక్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా, ఏదో ఒకరోజు నీ వల్లే ఇలాంటి ఒక పిచ్చి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నీ మీద నింద వేసే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకూడదని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. నీ మనస్సు మార్చాలని ఇంతలా ప్రాధాయపడుతున్నాను. కానీ ఆ మార్పు నీలో రావటం లేదు.
నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు వెళ్ళే పద్ధతి తారక్కి చాలా అన్యాయం చేయబోతోంది. వాడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేయబోతోంది. ఇక నీ ఇష్టం.